రాష్ట్ర నోబెల్ టీచర్స్ అసోసియేషన్ ఎన్టీఏ ఆధ్వర్యంలో తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించి పలు వివరాలు వెల్లడించారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో రాష్ట్ర అధ్యక్షులు కొండూరు శ్రీనివాసులరాజు, రాష్ట్ర గౌరవాధ్యక్షులు రెడ్డి రమేష్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హైమారావు, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి జె శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి తరిగుండ సురేష్ కుమార్, అలాగే చిత్తూరు జిల్లా అధ్యక్షులు జయప్రకాష్ నాయుడు తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా అడ్హాక్ కమిటీ ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న సంఘం కాబట్టి అందరినీ కలుపుకొని మరి ఉపాధ్యాయ సంఘంలో ఉన్నటువంటి ఎన్టీఏని మరింత బలోపేతం చేయడానికి అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ ఉన్నాం. నిన్న చిత్తూరు జిల్లాలో పర్యటించి ఒక మంచి సమావేశాన్ని కూడా చిత్తూరు జిల్లా శాఖ చిత్తూరులో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తిరుపతి జిల్లాలోన మరి ఈ జిల్లా పక్షాన ఒక అడ్హాక్ కమిటీని ఏర్పాటు చేసుకొని భవిష్యత్ కార్యాచరణ వాళ్ళకి తీసుకెళ్లడానికి మరి తిరుపతి జిల్లాకు రావడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక చట్టబద్ధత కల్పిస్తున్నటువంటి బదిలీలు ప్రమోషన్ల పైన మీతో చర్చించడానికి ముందుకు రావడం జరుగుతూ ఉంది. మరి గతంలో బదిలీలన్నా ప్రమోషన్లన్నా ఒక క్రమబద్ధత లేకుండా ఉద్యోగ ఉపాధ్యాయులను ఎంతో ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనం చూసాం. ఈరోజు ఒక చట్టం తీసుకుని వచ్చి ఆ చట్ట ప్రకారం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ మే మాసాల్లోన ఖచ్చితంగా బదిలీలు ప్రమోషన్లు చేపట్టి విద్యా సంవత్సరంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి ఈ పద్ధతి అంతా చేస్తున్నందుకైతే ప్రభుత్వాన్ని మేము హర్షిస్తూ ఉన్నాం.